హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కేబీహెచ్పిలో ఉన్నటువంటి ఆర్కే కలెక్షన్స్కి అయితే వచ్చేసాము. దసరా దీపావళి ఫెస్టివల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయన్నమాట. సో ఎలాంటి శారీస్ ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అంతకంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే చూసేద్దాం. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఈ శారీ వచ్చేసి చాలా స్మూత్గా కింద పైన బోర్డర్తో అయితే మంచి కలర్ కాంబినేషన్తో మంచి బోర్డర్ అయితే వచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చి 510 రూపీస్. చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్. సో ది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి కింద పైన బోర్డర్తో చాలా బాగుంది. ఇది కూడా దీని కాస్ట్ వచ్చి 1210 రూపీస్ అనమాట. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట. శారీ అంతా కూడా ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది శారీ అనమాట. ఈ శారీ వచ్చి 1060 రూపీస్ అయితే పడుతుంది. సో కింద పైన బోర్డర్ అయితే వచ్చి చాలా బాగుంది. కలర్ కాంబినేషను ఇలా ఫ్లవర్స్తో అయితే ప్రింటింగ్ అయితే వచ్చి శారీ అంతా కూడా ఇలాగే ప్రింటింగ్ అయితే ఉందన్నమాట. శారీ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసి టిష్యూ శారీ లాగా ఉందన్నమాట. సో కలర్ చాలా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చి 820 రూపీస్ అనమాట. సో ఇది టిష్యూ క్లాత్ అనమాట. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇది ఓవరాల్ లుక్. ఇది పళ్ళు అనమాట. బ్లౌజ్ పీస్ కూడా ఆపోజిట్లోనే వచ్చిందనమాట. సో ఇది ఇంకొక శారీ అనమాట. ఈ శారీ క్లాత్ ఇది వచ్చేసి 620 రూపీస్ అయితే పడింది. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. బోర్డర్ వచ్చి కింద పైన చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్తో ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ అంతా కూడా. ఇది నెక్స్ట్ శారీ అనమాట. దీని కాస్ట్ వచ్చి 490 రూపీస్కి మంచి శారీ అయితే వచ్చేస్తుంది అనమాట. కింద పైన బోర్డర్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. క్లాత్ కూడా కంఫర్ట్గా ఉందన్నమాట. ఈ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో శారీ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఇందాక బ్లూ జగత్ దాంట్లో కలర్ అనమాట. ఇది ఇంకొక శారీ అనమాట. ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. కింద గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి 680 రూపీస్ అయితే పడుతుంది. ఇది పళ్ళు అనమాట. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది ఇంకొక శారీ అనమాట. గ్రీన్ కలర్కి సిల్వర్ బార్డర్ వచ్చిందనమాట. సో దీని కాస్ట్ వచ్చి 640 రూపీస్. రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా. సో ఓవరాల్ శారీ అయితే ఇదన్నమాట. శారీ అయితే చాలా బాగుంది. ఇది ఇంకొక శారీ అనమాట. సో దీని కాస్ట్ వచ్చి 1610 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఇంకొక శారీ అనమాట. ఇది ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఇది 1130 రూపీస్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 1000 బిలోనే ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్. ఇది బ్లౌజ్ పీసు పళ్ళు సేమ్ ఒకేలాగా ఉన్నాయన్నమాట. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ శారీ వచ్చి ఇది ఇంకొక శారీ అనమాట. ఇందాక చూపించాను కదా ఆ కలర్ కాంబినేషన్లోనే ఇంకొక శారీ అనమాట. 540 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఇంకొక శారీ అనమాట. లెనిన్లో ఉంది ఇది అనమాట. డిజిటల్ ప్రింట్తో వచ్చింది శారీ అంతా కూడా. దీని కాస్ట్ వచ్చేసి 530 రూపీస్ అయితే పడుతుంది. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందనమాట.
వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి. ఇది ఇంకొక శారీ అనమాట. దీని కాస్ట్ కూడా 530 రూపీస్ అనమాట. దీని ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట. వీటిలోనే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కట్ అంతా కూడా వాటిలో కలర్సేనమాట. చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. వీటిలో కలర్స్ అన్నమాట. ఇది ఇంకో కలరు. సో ఈ శారీ వచ్చి 730 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ శారీ వచ్చి 540 రూపీస్ అయితే పడుతుంది. సో ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అనమాట. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఈ బ్లాక్ కలర్ శారీ అనమాట. దీనికి ఆపోజిట్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది. దీని కాస్ట్ కేవలం 430 రూపీస్ మాత్రమే. చాలా బాగుంది. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇది ఇంకొక శారీ అనమాట. దీని కాస్ట్ వచ్చి 540 రూపీస్ అనమాట. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అనమాట. శారీ అంతా కూడా ఇది ఇంకొక శారీ రెడ్ కలర్లో అనమాట. సో దీని కాస్ట్ వచ్చి 590 రూపీస్ అయితే పడుతుంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ క్లాత్లన్నీ ఆల్మోస్ట్ చాలా స్మూత్గానే ఉన్నటువంటి క్లాత్లేనమాట. ఇది ఇంకొక శారీ అనమాట. లెమన్ కలర్కి రత్నావళి బార్డర్ వచ్చి చాలా బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే సో చూస్తున్నారు కదా. రత్నావళి బ్లూ బార్డర్ వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఈ రెండు మాత్రం. సో ఇది ఇంకొక శారీ అనమాట. ఎల్లో కలరు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చి 430 రూపీస్ మాత్రమే. అలాగే ఈ బ్లాక్ కలర్ శారీ ఇదంతా మధ్య మధ్యలో ముత్యాలు అయితే వచ్చి ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ వచ్చి 1280 రూపీస్. కింద పైన బార్డర్ అయితే వచ్చి శారీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్ శారీ అయితే ఎట్లా ఉందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూస్తున్నారు కదా శారీ అయితే ఇదనమాట. ఇది ఇంకొక శారీ అనమాట. కింద పైన బార్డర్ వచ్చింది. ఇది కూడా చాలా స్మూత్గా లెనిన్ లాగా ఉందన్నమాట ఈ శారీ కూడా. శారీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఇది ఇంకొక శారీ అనమాట. కింద పైన బార్డర్ వచ్చింది. 970 రూపీస్ అయితే పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇది ఇంకొక శారీ అనమాట. దీని కాస్ట్ వచ్చి 670 రూపీస్ అనమాట. బోర్డర్తో ఈ బోర్డర్ కూడా చాలా బాగుంది శారీ కూడా. అలాగే ఇది ఇంకొక శారీ అనమాట. కింద పైన బోర్డర్ వచ్చి 790 రూపీస్ అయితే పడుతుంది ఈ శారీ. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఈ శారీ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. దీని కాస్ట్ వచ్చి 1060 రూపీస్ అయితే పడుతుంది. సో దీని ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది ఇంకొక శారీ అనమాట. ఇది ఇందాక చూపించాను కదా ఆ కలర్లో అనమాట. 620 రూపీస్ అయితే పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. మంచి ఫ్లవర్ ప్రింటింగ్తో అయితే 550 రూపీస్ అయితే పడుతుంది. సో శారీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందన్నమాట. ఇది ఇంకొక శారీ ఇందాక బ్లాక్ కలర్ చూపించాను కదా దాంట్లోనే వేరే కలర్ అనమాట. ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా 400 ఆ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా 400 అనమాట. సో ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. క్లాత్ అయితే మాత్రం ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అని అనమాట. ఇవన్నీ కూడా 400 రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా.
స్మాల్ ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇటు సైడ్ ఇవన్నీ కూడా శారీ. ఈ శారీ వచ్చి దీని కాస్ట్ వచ్చి మనకి ఇది కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. ఈ శారీ వచ్చి 780 రూపీస్ అయితే పడుతుంది మనకి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఇంకొక శారీ అనమాట. ఈ శారీ వచ్చి కట్ వర్క్ లేస్తో అయితే వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఇంకొక కట్ వర్క్ లేస్తో వచ్చిందనమాట. ఇంకో శారీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 880 రూపీస్ అయితే పడుతుందన్నమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి 580 రూపీస్ అయితే పడుతుంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. దీని కాస్ట్ వచ్చేసి 1020 రూపీస్ అనమాట. ఇవన్నీ పటోలా సిల్క్ అంటారు కదా, ఆ శారీస్ అనమాట. సో వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అన్నీ కలంకారీ టైప్లో వచ్చి ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా. దీని కాస్ట్ వచ్చి 2240 రూపీస్ అనమాట. ఇది ఇంకొక శారీ అనమాట. అయితే స్మాల్ ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లో మాత్రం. దీని కాస్ట్ వచ్చి 1690 రూపీస్ అయితే పడుతుందన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా 1000 అబోవ్నే ఉంటాయన్నమాట శారీస్ అన్నీ కూడా. సో ఈ శారీ వచ్చేసి కట్ వర్క్ లేస్ అనమాట. దీన్ని 1480 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఇంకొక కలర్ అనమాట దాంట్లోనే. సో ఈ శారీ వచ్చి ఇంకొక శారీ అనమాట. ఇది 1110 రూపీస్ అయితే పడుతుంది ఈ శారీ వచ్చి. ఇది ఇంకొక శారీ అనమాట. ఈ శారీ వచ్చి 1890 రూపీస్ అయితే పడుతుంది. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇది ఇంకొక శారీ. ఇది 1110 రూపీస్ అయితే పడుతుంది. చాలా బాగుందన్నమాట శారీ. ఇది 1950 రూపీస్ అయితే పడుతుంది. 1950 రూపీస్ అయితే ఇది పడుతుందన్నమాట. దీని ఓవరాల్ లుక్ ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చి 1550 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా వాటిల్లో కలర్స్ అన్నమాట. చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో. సో చూస్తున్నారు కదా. సో ఇది ఇంకొక శారీ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 1550 రూపీస్ అయితే పడుతుంది. ఈ శారీ కూడా 1550 రూపీస్ అయితే పడుతుంది. దీని కాస్ట్ కూడా. దీని లుక్ అయితే ఇలా ఉంది. దీని ఇంకొక కలర్ అనమాట. ఇవి పట్టు శారీస్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 2880 రూపీస్ అయితే పడుతుంది. ఈ శారీ వచ్చి 1690 రూపీస్ అయితే పడుతుంది. దీంట్లోనే వేరే కలర్ అనమాట అది. సో ఈ శారీ వచ్చేసి 1100 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ శారీ వచ్చి 620 రూపీస్ అయితే పడుతుంది. ఈ శారీ వచ్చి 1070 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ శారీ వచ్చి 1370 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ శారీ వచ్చి 1390 రూపీస్ అయితే పడుతుంది. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట వీడియో. సో ఇక్కడ బొమ్మలకు ఉన్న శారీస్ కూడా చాలా బాగుండేలకి వీడియో అయితే తీశాను. ఇదన్నమాట వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.